సబ్బవరం మండలం వంగలి వద్ద గల ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ అధికారులు స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తారని మోసం చేశారని ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు సిఫారసులకు అనుగుణంగా ఉద్యోగ కల్పనకు చర్యలు చేపట్టకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని, అవసరమైతే ఆత్మహత్యలకు పాల్పడతామని వంగలి గ్రామస్తులు ముక్త కంఠంతో నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ ఉద్యోగులు, అధికారులు విధులకు వెళ్లే సమయంలో మెయిన్ గేట్ వద్ద యూనివర్సిటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వంగలి గ్రామ సర్పంచ్ ఆకుల హేమ గణేష్ మాట్లాడుతూ రైతులకు జీవనాధారమైన పంట భూములను ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ఇచ్చామని, ఆ సమయంలో స్థానికులకు 75% ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం తుంగలో తొక్కిందన్నారు. దీంతో గ్రామంలో చదువుకున్న నిరుద్యోగ యువత, వ్యవసాయంపై ఆధారపడిన రైతుల కుటుంబాల జీవన పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. మ్యారిటైమ్ యూనివర్సిటీకి గతంలో ధర్నా చేసినప్పుడు ఈ మ్యారిటైమ్ యూనివర్సిటీకి మేము 2 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. మొన్న ధర్నా చేసినప్పుడు యూనివర్సిటీ యాజమాన్యం మా డిమాండ్స్ అన్నీ నెరవేర్చి అవుటర్స్ని తొలగించి గ్రామస్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని గౌరవ శాసనసభ్యులు పంచకల రమేష్ బాబు గారి సమక్షంలో మాకు వచ్చి హామీ ఇచ్చి మా ధర్నాన్ని విరమించడం జరిగింది. అయితే ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి 15 రోజులు టైం అడగడం జరిగింది. ఆ 15 రోజుల తర్వాత ఎవరైతే అవుటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ తొలగించి గ్రామస్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆ రోజు మాకు హామీ ఇచ్చారు. తర్వాత 15 రోజులు కాదు కదా, ఇప్పుడు 6 నెలలు, సుమారు 6 నెలలు అయినా ఇప్పటి వరకు యూనివర్సిటీ యాజమాన్యం ఎలాంటి స్పందన లేదు. పలుసార్లు వచ్చి యాజమాన్యాన్ని కలవ అవకాశాలు కల్పించకపోతే దీనికి 100 రెట్లు ఉద్రిక్తతతో యూనివర్సిటీని ఆఫ్ చేసే విధంగా ఆత్మహత్యలకైనా కొనసాగిస్తాం, మా ప్రాణ త్యాగాలకు కూడా వెనకాడమని ఆ రోజు మేము చెప్పడం జరిగింది. ఆ రోజు గౌరవ శాసనసభ్యులు పంచకల రమేష్ బాబు గారు వచ్చి మళ్ళీ హామీ ఇవ్వడం వల్ల మేము విరమించుకున్నాం. ఈరోజు ఆ పెద్ద మనిషి ఎక్కడ ఉన్నారో కూడా మాకు కనబడట్లేదు. అతను కూడా పలుసార్లు కలవడం జరిగింది. ఆయన కూడా మొహం చాటేసే పరిస్థితి. ఇంకా మేము ఎవరి మాట వినదలుచుకోవట్లేదు. దయచేసి ఇప్పటికైనా యూనివర్సిటీ యాజమాన్యం కానీ, రమేష్ బాబు గారు కానీ ఒక పెద్ద మనసు చేసుకొని మాకు ఇచ్చిన హామీలన్నీ, మా రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని మీ మీడియా సమావేశంగా తెలియజేసుకుంటాం. అయితే తర్వాత ఈ యూనివర్సిటీ యాజమాన్యం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారితో చర్చలు జరిపి వీళ్ళు ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి మాకు ఎమ్మెల్యే గారి సమక్షంలో 12 హామీలు మాకిచ్చి ఈ 12లోని ఎమ్మెల్యే గారు 1-2 తర్వాత వీళ్ళు ఏదైతే సెక్యూరిటీస్ ఉన్నారో ఆ సెక్యూరిటీ తప్పించి మిగతా హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. ఆ హామీల్లో భాగంగా ఎవరైతే పాత స్టాఫ్ బయట నుంచి ఉన్నారో వాళ్ళందరినీ తొలగించి మాకు ఇక్కడ వాళ్ళని తీసుకుంటామని యాజమాన్యం చెప్పడం, దానికి 15 రోజులు గడువు అడగడం జరిగింది. గడువు అడిగిన తర్వాత ఈ రోజుకి కూడా ఈ హామీలు నెరవేర్చకపోవడం, తర్వాత 15 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత మేము వెళ్ళి యాజమాన్యం కలవడం జరిగింది. యాజమాన్యం కలిస్తే మీ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఒక లిస్ట్ అడిగితే ఆ లిస్టులో నామకావాస్తుకు మాత్రమే మిగతా ఉన్న స్టాఫ్ అందరినీ ఇక్కడ ఎంతమంది పనిచేస్తాం 2025 జనవరి 18న ఇక్కడ ధర్నా చేయడం జరిగింది.